కొండ క్రాస్ రోడ్లో బుధవారం ఉదయం ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పుట్టినరోజు కేక్ను వైఎస్సార్సీపీ కోట మండల అధ్యక్షులు పలకాటి సంపత్ రెడ్డి, వైసీపీ నాయకులు పాదర్తి రాధాకృష్ణారెడ్డి కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రెడ్డి శేషారెడ్డి, పాముల సురేంద్ర పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ 33 ఏళ్లకే పీసీసీ ప్రెసిడెంట్గా పోటీ చేసినా ఏ ఒక్క ఎన్నికల్లో కూడా ఓడిపోలేదన్నారు. 6 సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు ఎంపీ, 3 సార్లు మంత్రి, 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చరిత్ర వైఎస్సార్దన్నారు. వైఎస్సార్ చేసిన మంచి, ప్రజలపై చూపిన ప్రేమ ఎప్పటికీ మనందరి గుండెల్లో పదిలంగానే ఉంటాయని కొనియాడారు. నాకు ఎప్పుడే ఎప్పుడే దివంగత మహానేత, మన ప్రియతమ నాయకులు పరిపాలన అంటే ఏ విధంగా ఉందో మన తెలుగు రాష్ట్రాలకే కాక ప్రపంచానికే చూపించిన ఒక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఆయన 77వ జయంతి వేడుకలను కోట మండల పార్టీ అధ్యక్షులు పలకాటి సంపత్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కోట క్రాస్ రోడ్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు దేశానికి ఆదర్శంగా నిలిచిన ఒక గొప్ప ముఖ్యమంత్రి. ఆయన ఎన్నో సంక్షేమ పథకాలని పేదలకు అందించిన నేత. 104 అయితేనేమి, 108 అయితేనేమి, జలయజ్ఞం అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, ఇందిరమ్మ ఇళ్ళు అయితేనేమి, చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు మన రాజశేఖర రెడ్డి గారు పేదలకు అందించారు. ఆయన మరణానంతరం పేద ప్రజలకి ఇదే సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించాలనే ఒక దృఢ సంకల్పంతో మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి బాటలో నడవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని అనతి కాలంలోనే ముఖ్యమంత్రి అయ్యి అభివృద్ధి సంక్షేమ పథకాలని తండ్రికి తగ్గ తనయుడుగా రాజశేఖర రెడ్డి ఒక్కడుగు ముందుకేస్తే జగన్ గారు 2 అడుగులు ముందుకేసి పరిపాలన అంటే ఏ విధంగా రుచి చూపించిన వ్యక్తి. దానికి అనుగుణంగా ఈరోజు పరిపాలన ఏ విధంగా జరుగుతుందో రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు. త్వరలోనే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పేదానికి సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట మండల సీనియర్ నాయకులందరికీ స్వాగతం తెలుపుకుంటూ దివంగత మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 77వ జయంతి వేడుకలు కోటలో మన పార్టీ పెద్దలు, పార్టీ అధ్యక్షుల సమక్షంలో జరుపుకోవడం జరుగుతుంది. అయితే గతంలో మనం చూసాం, ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో రాష్ట్రాల్లో ఎంతోమంది ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ ఆయన మరణించి 10 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఈ రోజుకి ప్రజల గుండెల్లో, పేద బడుగు బలహీన వర్గాల గుండెల్లో ఆయన ఒక చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు ఈ దేశంలోనే ఎవరైనా ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అయితే ఆ రోజుల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వ్యవసాయాన్ని ఓ పండగగా, వ్యవసాయాన్ని ఒక పండగగా ఆయన చేయడం జరిగింది. ఈ రోజున్న కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని ఒక దండగా తయారు చేశారు. అయితే మనం ఎన్నో సంవత్సరాలు, ఎన్నో రోజులు చరిత్రలో చూస్తా ఉన్నాం. ఏనాడైనా సరే ఓ రైతు యూరియా కోసం క్యూలు కట్టిన దాఖలాలు మనం చూసామా? వాటికి యాప్లు పెట్టిన దాఖలాలు మనం చూసామా? వీళ్ళు మళ్ళీ రైతుల పక్షపాతి అని చెప్తున్నారు. రైతుల పక్షపాతి ఆనాటి దివంగత మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత మా ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళకి ఎక్కడ రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంది, పేద ప్రజల పట్ల ఎక్కడ చిత్తశుద్ధి ఉంది, చదువుకునే విద్యార్థుల పట్ల ఎక్కడ చిత్తశుద్ధి ఉంది, ఏ ఒక్క విషయంలోనైనా వీళ్ళు మాట నిలబెట్టుకునే నాయకత్వం వీళ్ళకు ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నాం. మా నాయకుడు మాట చెప్తే మాట తప్పడు. అదే రాజశేఖర రెడ్డి గారి బాటలో ఆయన ఒక అడుగు ముందుకేస్తే మా నాయకుడు 2 అడుగులు ముందుకేసి ఎంతోమందిని డాక్టర్లుగాను, ఎంతోమందిని విద్యార్థులు చదువుకున్నటువంటి వారిని తీర్చిదిద్దడం జరిగింది. అయితే ఈరోజు చూసాం, మెగా డిఎస్సీ అని పెట్టారు. అది దగా డిఎస్సీ అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఏ రోజైనా సరే మా నాయకుడు ఎంతో వందలాది వేలాది
ఉద్యోగాలు ఇచ్చాడు, సచివాలయాలు ఉద్యోగాలు ఇచ్చాడు. ఏ ఒక్క మా పార్టీ కార్యకర్త కానీ, ఏ ఒక్క మా పార్టీ నాయకులు కానీ, ఏ ఒక్క మా పార్టీ ఎమ్మెల్యే గారు కానీ సిఫారసు చేస్తే లేదా దళాలు సిఫారసు చేస్తే ఒక్క ఉద్యోగం చూపిస్తారని అడుగుతున్నా. ఈరోజు వందల ఉద్యోగాలు వాళ్ళ పార్టీ నాయకులు, వాళ్ళ పార్టీ కార్యకర్తలకి ఒక నిర్దేశం లేకుండా, ఒక క్రమబద్ధీకరణ లేకుండా డైరెక్ట్గా వాళ్ళకి ఇష్టం వచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చుకుంటా ఉన్నారు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.